హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నది ఆర్సీజీ న్యూస్ ఏపీ. నేను మీ వైఎస్. పోరాడుతుందంటే ఒక కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎందుకంటే రైతులకు ఇప్పుడు మంచి టైం, వర్షాకాలం సీజన్, వర్షాలు ఎక్కువైపోయినవి, పంటలు కుళ్ళిపోయే పొజిషన్లో ఉంది. దానికి కొద్దిగా యూరియా వేస్తే కొద్దిగా ఎనర్జీలా ఉంటుంది. మా యూరియా ఆకాశాన్ని విధంగా ఉంది. ఎందుకంటే గత సంవత్సరంలో 40 లక్షల టన్నులు ఉంటే ఇప్పుడు కేవలం 32 లక్షల టన్నులే దిగుబడి ఉంది. మళ్ళీ ఇంకా 8 లక్షల షార్టేజ్ ఉంది. అంటే రైతు ఇంకా 45 నుంచి 50 లక్షల వరకు యూరియా కావాలా. మళ్ళీ చాలా తక్కువ షార్టేజ్ ఎక్కువ వచ్చింది అన్నమాట. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు సబ్ కలెక్టర్ గారికి లెటర్ ఇస్తున్నాము. ఎందుకంటే ఇది ఒక మధ్య దళారు వాళ్ళ చేతిలో పోతున్నది. వాళ్ళు రైతుల్ని రక్తం పిండి మళ్ళీ చేస్తున్నారు. కానీ ఇప్పుడు దీన్ని చూస్తే రైతులకైతే చాలా నష్టం జరుగుతుంది. అధిక ధరలు తగ్గుతున్నారు. మళ్ళీ దీన్ని ప్రభుత్వము నిద్రావస్థలో ఉందేమో నాకు అర్థం కావడం లేదు. మళ్ళీ దీని మీద వెంటనే ప్రభుత్వం స్పందించి వెంటనే అందరి మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉల్లి రైతులు తగ్గి వాళ్ళకు 100 రూపాయలు 200 రూపాయలు క్వింటాల్ పోతున్నవి. కర్నూలులోన కొనలేని పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి టైంలోన వీళ్ళు చాలా ఘోరంగా ఉన్నారు. మళ్ళీ దీని దృష్టిలో ఇది ప్రభుత్వము దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఆదుకోవాలని నేను చెప్తున్నాను. ఎందుకంటే భారతదేశానికి ఒక ముక్క రైతు ఉంటేనే మనము ఐదు ముద్దలు నోట్లోకి పోతాయి. మళ్ళీ అటువంటి రైతుని మనము మరిచి ఈ రోజు మన అధికార దహంతో మనం ముందుకు పోతున్నామంటే మన అమ్మని మనమే పొడిచినట్లు ఉంటుంది. అంతే మన రైతులు మనమే చంపినట్లు ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము స్పందించి వెంటనే ఆదుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. యూరియా పుష్కలంగా ఉంది. కేవలం రాజకీయాల కోసమే నాయకులు ఇలా చేస్తున్నారని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి వ్యాపార దళాల చేతిలో పోతున్నది. సరే, మళ్ళీ యూరియాని దాచిపెట్టి ఎందుకు అధిక ధరలు అమ్ముతున్నారు? ఇప్పుడు నాకు సంబంధించిన రైతులే ఎక్కువ రేటుతో పెట్టుకుంటున్నారు. అంటే డబల్ రేటు, ట్రిపుల్ రేటు అమ్ముతున్నారు. అంటే రైతు కొంటారు. ఆ సమస్య కొంతమంది వచ్చి మా దగ్గర వాపోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం మీద ఓన్లీ రైతుల మీద చెప్తే ప్రభుత్వం చెడ్డ పేరు రాదని ఇది ఒకటే రైతుల మీద చెప్తున్నామా? ప్రభుత్వం మీద చేయాలంటే నిందలు చాలా ఉండవి, అవన్నీ చేయొచ్చు. కానీ మాకు సమస్య ఏది ఉంది, ప్రజలకు ఉపయోగపడేది ఏమో అది దాని మీద మేము పోటీ చేస్తున్నాం.